ఇటీవల కేంద్ర సహాయ మంత్రి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిళ స్పందించడం జరిగింది. ఒకసారి చంద్రశేఖర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయుష్మాన్ భారత్కి రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అంటే ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీంట్లో మనకి జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. సో ఒక 5 లక్షలకో 10 లక్షలకో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం. మనం 1 ఇయర్ పాటు మనకి ఏదైనా సరే డిసీజ్ వచ్చినట్లయితే ఏదైనా సర్జరీ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే 5 లక్షల లోబడి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే జీరో బిల్లింగ్ వాళ్ళు క్యాష్లెస్ తోటి ట్రీట్మెంట్ ఇస్తారు నెట్వర్క్ హాస్పిటల్స్లో. అలాగే ఆయుష్మాన్ భారత్ కూడా 5 లక్షల వరకు దేశంలో ఉన్నటువంటి పౌరులకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఆయుష్మాన్ భారత్. కానీ ఆరోగ్యశ్రీ అనేది చాలా డిఫరెంట్. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ అనుబంధం ఉన్నటువంటి హాస్పిటల్స్లో, అవి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అనుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ దీంట్లో దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆయుష్మాన్ భారత్కి వెళ్ళటం వల్ల 5 లక్షలకే దీని లిమిట్ అయిపోతుంది. కాబట్టి అందరూ దీనికి రిజిస్టర్ చేసుకోమని చెప్పి మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇక ఆరోగ్యశ్రీని పక్కన పెట్టబోతుందా? ఎందుకంటే ఆరోగ్యశ్రీకి ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇప్పటికే 1600 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టినటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కింద కొత్త అడ్మిషన్స్ ఏవి కూడా చేసుకోము అని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ బకాయిల్ని చెల్లించాలని, కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్డులను కూడా మంజూరు చేయాలని, అలాగే ఆరోగ్యశ్రీని ఇక్కడ నిర్వీర్యం చేయకూడదని, ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ అని, దీన్ని పేదల కోసం ఏర్పాటు చేశారని, స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని చెప్పి ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది, దీని మీద వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది అయితే తెలియాలి.